చంద్రబాబు సినిమా రిలీజ్ అయింది కదా, ఏమంటున్నారు? సూపర్ హిట్ ఫిలిం. ఆడియన్స్ అడిగింది, మాకంటే ఎక్కువ ఆడియన్స్ అడిగింది. రవి ఎలా ఉంది థియేటర్ దగ్గర? మంచి గోలగోలగా ఉన్నట్టుంది. ఇన్ కేస్ మీకు అఖండ 1 మీకు కొంచెం నచ్చుంటే మాత్రం అఖండ 2 గుడి కట్టేస్తారు, ఆ లెవెల్లో ఉంది. అంత బాగుంది ఏంటండి? బోయపాటి దగ్గర నుంచి ఇంత లెవెల్ అవుట్పుట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. నెక్స్ట్ లెవెల్ ఉంది, ఎక్స్ట్రాడనరీ. షేక్ 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 ఆడిస్తాను రా. మీరు ఫిజిక్స్, లాజిక్స్, కెమిస్ట్రీ అన్ని పక్కన పెట్టుకుని సినిమా చూస్తే మాత్రం మీరు పిచ్చగా చేస్తారు, మామూలుగా కాదు అసలు. కలెక్షన్ వైజ్ కూడా రేపటి నుంచి థియేటర్లు అన్ని గుడ్లు అయిపోతాయి, ఆ లెవెల్లో ఉంది, ఆ లెవెల్లో ఉంటుంది. చాలా బాగుంది అన్న, చాలా బాగుంది. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి పూర్తిగా వీడియోని కంటిన్యూ చేయండి. కాస్త లైక్ కొట్టి ఎంకరేజ్ చేయొచ్చు కదా మామ. ఎక్స్ట్రాడనరీ. ఈ మధ్య కాలంలో ఓజీ కాదు, ఓజీ నమ్మకూడదు అని చెప్పుకోవచ్చు, ఆ లెవెల్ ఉంది. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు? ఇన్ కేస్ మీరు తల్లి ఇష్టం లేకపోతే దేవుడి ఇష్టం లేకపోతే మీకు నచ్చదు, అది మీ ప్రాబ్లం. అది వాళ్ళ కర్మ, మేమేం చేయలేము కాబట్టి అది వాళ్ళకే వదిలేస్తాం. క్యామియో ఎవరు చేస్తే బాగుండేది? క్యామియో నేను చిరంజీవి ఫ్యాన్, చిరంజీవి గారు చేస్తుంటే బాగుండేది అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. బట్ మా చిరంజీవి గారు కూడా ఖచ్చితంగా చూసి నేర్చుకోవాలి. వయసుకి తగ్గ సినిమాలు చేస్తుంటే బాగుండేది కొంచెం. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. బట్ మా చిరంజీవి గారు కూడా ఖచ్చితంగా చూసి నేర్చుకోవాలి. వయసుకి తగ్గ సినిమాలు చేస్తుంటే బాగుండేది కొంచెం. నా టైం బ్యాడ్ రా, పరిస్థితులు బాగలేక ఇలాగయ్యాను. బాహుబలి 1 బ్రేక్ అవుద్ది అనుకుంటున్నాను. అండ్ ఆర్ట్స్ క్లిక్ అయితే మాత్రం ఇట్ మే బ్రేక్. నిజమా? అరే ఇంత ఇంటెలిజెన్స్ ఎలా డెవలప్ చేశారా? పుష్ప లాంటి మూవీకి దే గేవ్ నేషనల్ అవార్డ్ అంటే దిస్ డిజర్వ్స్ అ నేషనల్ అవార్డ్ ఫర్ ష్యూర్. నేనైతే కొంచెం డిసప్పాయింట్. ఎందుకు డిసప్పాయింటెడ్ అంటే సినిమాలో విజువల్స్ తప్ప దాని మీద చూపించిన పాయింట్స్ ఏం కనిపించలేదు నాకు. నీకేం తెలుసురా వాటి విలువ? ఆఫ్టర్ గాడివి, అనామకుడివి, అసమర్థుడివి, అయ్యోకుడివి. సినిమాలో క్యారెక్టర్ హిట్ అయింది అంటే ఆ క్యారెక్టర్ గురించో ఆ పాయింట్స్ గురించి మాట్లాడాలి. అందరూ జైబాలి అని తప్ప ఎవరు వేరే పాయింట్స్ మాట్లాడారు. దాని తర్వాత అరే స్టార్ట్ అవుద్దేమో అనుకున్నాను, కానీ మొత్తం ఫ్లో అంతా పోయింది అని ఫీలింగ్ వచ్చేసింది. నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. నందమూరి బాలకృష్ణ కాదు, నేను చెప్తున్నాను నందమూరి శివ బాలకృష్ణ. నందమూరి శివ బాలకృష్ణ పేరు పెట్టొచ్చు, బాలకృష్ణ వద్దు, నందమూరి శివ బాలకృష్ణ. చించబడే సినిమా ఎక్కడ లేదు. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. ఫైట్లు, ఎలివేషన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, తమనగా దండం పెట్టొచ్చు. నిజంగా ఏం కొట్టాడు తమను? సూపర్ అబ్బా. బాలకృష్ణ ఇలాంటి సినిమా చేయలేడు, చేయడు కూడా. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఈ సినిమా గురించి నేనేం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. ఏదో ఒక్కటి చెప్పు. నేను ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు. లోపల ఏదేదో అయిపోతుంది, బ్లడ్ ఉరికిపోతుంది. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఈ సినిమా మాత్రం ఎవరైనా మిస్ అయ్యారనుకో ఇంకా మీరు అంతే. ఏంటి మమ్మీ ఎవడీడు? కానీ పొలిటికల్ డైలాగులు మాత్రం పక్కగా పడ్డాయి. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. లెజెండ్ లో మనకి ఎన్ని పొలిటికల్ డైలాగులు ఉంటాయో ఇందులో 2-3 ఉంటాయి. పక్కగా ఎవడకు పడాలో ఆడకు పడ్డాయి. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు, ఉండు నీకు కలర్ సోడా కొట్టిస్తాను. తమనన్న బోయపాటి బాలకృష్ణ మాత్రం ముగ్గురు కలిసి మమ్మల్ని చంపేస్తారని భయం వేసింది అనమాట. పోతారు, మొత్తం పోతారు. ఇంటర్వల్ సీన్ అయితే మీరు 600 రూపాయలు అటు కాదు 1000 రూపాయలు అటు కొనుక్కుని ఆ సీన్ తక్కువ. చాలు ఈ మాత్రం చాలు. పదండి. అఖండ 2 కాదు భయ్యా, ఇది అఖండ 2 కాదు. నేను సినిమా బ్రో ఇంత నచ్చిందంటే బ్రో నేను నా ప్రాణం ఇస్తా బ్రో. ఏండి తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. నాకు శివుడు తెలియదు, కానీ నేను శివ రూపంలో మా బాలే బాబు చూశాను భయ్యా. రే నిజంగా కింద ఎకరం 25 దిగిపోద్ది అన్న చొక్కా ఇప్పేసాడా అంటే అంత నచ్చింది, అంత శివ అంటే శివ అంటే ఆ ట్రాన్స్ వెళ్ళిపోయినా భయ్యా. అయితే శివ తాండవం, బాలేబాబు తాండవం ట్రాన్స్ అంటే అన్న ఓజీ గీజీ ఏది పనికిరాదన్నా. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఫ్లాప్ అంటే బట్టలు ఉడిచి కొడతా, బట్టలు ఉరికిచ్చి కొడతా. ఇది కేవలం పొగరు, కొన్ని ఏరియాలో దీన్నే బలుపు అని కూడా అంటారు. బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్ ఇంకా ఎవడు కొట్టలేడు, ఎవడు పీకలేడు కూడా. జై బాలయ్య. సెకండ్ హాఫ్ కొత్త చించిపారదెంగుడు, ఎలివేషన్లు, హనుమాన్లు ఏం చాలు. I know the public pulse. I know how to play kabaddi with the public.
యాక్చువల్ గా నేను ఒకసారి ఇప్పుడు విలేకరుగా మారదాం అనుకుంటున్నా. రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఎవరి ఫ్యానో నాకు ఒకసారి తెలియాలనుకుంటున్నాను. నేను పక్కా నందమూరి బాలకృష్ణ అభిమాని. ఆవేశాన్ని ఆపగలం, అభిమానాన్ని ఆపలేం సార్. ఎలా ఉంది మీకు? అద్దరిపోయింది. అంతేనా? అంటే అది అఖండ ఏదైతే బీజిఎం తమన్ ఇచ్చాడో సేమ్ కైండ్ ఆఫ్ బీజిఎం ఐ వాంట్ ఇన్ రాజాసాబ్. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. యాక్చువల్ గా నాకు డౌట్ మేడం, నేను మిమ్మల్ని ఎక్కడ చూశాను? నన్ను ఎక్కడ చూసారు? నన్ను దిగమంటారా? ఎందుకంటే ఒక్కో సీన్ మైండ్ పోతుంది లోపల. ఫస్ట్ హాఫ్ పొనకాలు, సెకండ్ హాఫ్ లోడింగ్. నాకు మొత్తం మైండ్ బ్లాక్. ఓకే, థ్యాంక్ యూ. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు.